హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. బోర్ కొట్టయితే సిఎస్ ర్యాంక్ ఆడుతుంటే ఈడు ఒకడు వచ్చి కూర్చుంటాడు. ఈ వేసేసా ఆడిపోయే వాడు తిరిగి వేస్తాడు. సరే నేను పాకలు కొట్టేద్దాం అని చెప్పేసి లోవాలించడం స్టార్ట్ చేశాను. మళ్ళా వాడినే వేసిన, మళ్ళా తుమ్ముకాడు తిరిగి వేసేస్తే వాడినే వేసా. ఆ లోపల వాడి టీమేట్స్ అందరూ చచ్చిపోయారు. మళ్ళా ఆడికి ఎవరో రివేజ్ చేసిండు, ఎన్నిసార్లు చంపాలి ఇన్ని అనుకున్నా. సరే అని ఆడొస్తున్నాడని పోదాం అనుకుంటే చివరికి నేను కొడుతూ ఉన్నాను. ఇంకా వాడికి డ్యామేజ్ ఇచ్చాను అని చెప్పేసి దూకానో లేదో తుమ్గాడే నన్ను వేసేసి నాకు ఇంకేం చేయలేక ఇంకో రౌండ్ స్టార్ట్ చేశా. ఈడొచ్చిండు, వీడికి ఫుల్ డ్యామేజ్ ఇచ్చా. వాడు స్టార్ట్ చేసే ఇటు సైడ్ నుంచి వచ్చి పొజిషన్ అటు కొట్టినాడు వేసినాను అట్టే హెడ్. సరే ఫుల్ కిల్ అయిపోయా. ఈ రౌండ్ పోయా. నెక్స్ట్ రౌండ్ అయినా కొడదామా అని చెప్పేసి అనుకున్నా. అయితే మళ్ళా నేను ఈసారి ఎస్కేఎస్ తీసా. కొంచెం లాంగ్ నుంచి ఆడదామని. ఈ రౌండ్లో నేను తప్పు చేశాను. అదేదో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేకపోతే నేనే చెప్తాను. ఆగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పోతున్నప్పుడు ముందర ఒకడు వస్తాడు. కావాల్సిన వాడిని గెలికిన. ఇటు పక్క ఎవరన్నా వస్తానని కూడా చూసా, ఎవరు లేరని అర్థమైపోయి ఇటు పక్క కింద నుంచి పోతున్నానో లేదో అప్పుడు వీడు ఫ్లాష్ మ్యాన్ లాగా వస్తున్నాడు. ఇంకేముంది, 2 బుల్లెట్లు కాల్చాను కదా ఇంక అయిపోతాడు అనుకుని ఇప్పుడు దూకినాడు. హెడ్ పడింది ఎవరికి. నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి తుమ్గా వేసేసాను అనమాట. నైట్ ఇంకా P90 ఎత్తుకొని తుమ్గానైతే వేసేసాను సక్సెస్ఫుల్గా. రివెంజ్ అయితే తీసుకునేసి ఎన్నిసార్లు లేపాడు కొంచెం వేసాను. 2 సార్లు కొడితే 2 సార్లు ఎవరో ఒకరు వేచి వచ్చి నన్ను కొట్టిండు. ఇంక ఫైనల్గా వెనకా నుంచి పోయి లేపేశాను అనమాట. సో ఇంకా ఇద్దరున్నారు, కానీ మ్యాచ్ అయితే ఓడిపోయాం అనమాట. కానీ తుమ్గా లాస్ట్లో మాత్రం నాకు ఆనందం అనిపించింది. కానీ నేనైతే వీళ్ళు కొట్టగలుగుతాను, ఎక్కడ తిరిగినా కొట్టాలని మీకు చెప్పేశాను కాబట్టి వీడికైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చా. కానీ వాడికి ఏం కాదు, వీడికి ఇచ్చా కానీ ఆడు ఏం చేయలేదు. ఇస్తూనే ఉన్నాను చూడండి ఇద్దరికి. సో ఫైనల్గా మ్యాచ్ ఓడిపోయాను, అది ఇంకో విషయం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.